భారతీయ పర్యాటకులకు అమెరికా ఎంబసీ కీలకమైన అడ్వైజరీని జారీ చేసింది. అమెరికాలో పర్యటించే భారతీయులు అడ్మిట్ అండ్ టిల్ డేట్ కు మించి అక్కడ ఉండొద్దని సూచించింది. వీసా ఎక్స్పైరీ తేదీ, అడ్మిట్ అండ్ టిల్ డేట్ కు మధ్యనున్న తేడాను అర్థం చేసుకోవాలని భారత్లోని అమెరికా ఎంబసీ కోరింది. I-94 ఫామ్ లేదా అడ్మిషన్ స్టాంపుపై అడ్మిట్ అంటిల్ డేట్ ఉంటుందని, అది ముగిసేలోగే అమెరికా నుంచి తిరిగి వచ్చేయాలని భారతీయ పర్యాటకులకు సూచించింది. అమెరికా వీసా ఎక్స్పైరీ తేదీ, అడ్మిట్ అండ్ టిల్ డేట్ రెండు వేర్వేరుగా ఉంటాయని, వాటికి పరస్పర సంబంధం ఉండదని స్పష్టం చేసింది. చివరిగా ఏ తేదీలోగా పర్యాటకులు అమెరికాలోకి ప్రవేశించగలరు అనే సమాచారాన్ని మాత్రమే వీసా ఎక్స్పైరీ తేదీ సూచిస్తుందని అమెరికా ఎంబసీ తెలిపింది. ఎప్పటి వరకు అమెరికాలో ఉండొచ్చు అనేది అడ్మిట్ అండ్ టిల్ డేట్ ను సూచిస్తుందని పేర్కొంది. ఈ తేదీకి మించి అమెరికాలో ఉంటే వీసాను రద్దు చేసి వెంటనే స్వదేశానికి పంపిస్తారని హెచ్చరించింది. ఈ విధంగా జరిగితే భవిష్యత్తులో వీసాలు పొందేందుకు అర్హత ఉండదని యుఎస్ ఎంబసీ తేల్చి చెప్పింది. అమెరికాలోకి పర్యాటకులు ప్రవేశించగానే ఆ దేశ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ విభాగం ఒక అధికారిక పత్రాన్ని జారీ చేస్తుంది. దాన్నే I-94 ఫామ్ లేదా అడ్మిషన్ స్టాంప్ అని పిలుస్తారు. ఇందులో అమెరికాలోకి ప్రవేశిస్తున్న తేదీ, తిరిగి వెళ్లిపోవాల్సిన తేదీలు ఉంటాయి. పర్యాటకులు అమెరికాలో ఉండేందుకు ఇచ్చిన తుది గడువునే అడ్మిట్ అండ్ టిల్ డేట్ అంటారు. అయితే ఈ సమాచారం యుఎస్ వీసాపై రాసి ఉండదు. వీసా ఎక్స్పైరీ తేదీకి దీనితో సంబంధం కూడా లేదు.